సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంకా ఈరోజు మనం హూక్స్ ఓకే. హూక్స్‌లో మనకొచ్చేసి యూజ్ స్టేట్ అనమాట. ఓకే. సో మనం నిన్న అంటే ప్రీవియస్ క్లాస్‌లో వచ్చి చూసుకున్నట్లయితే మనం హూక్స్ ఏమేమి ఉన్నాయి లైక్ మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏమున్నాయని చెప్పేసి డిస్కస్ చేస్తుండే కదా! యాహ్! సో ఇప్పుడొచ్చేసి లైక్ మనకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైక్ మనకి ప్రైమరీగా నేర్చుకునేది ఏంటి అంటే సో యూజ్ స్టేట్ అనమాట. ఓకే. యూజ్ స్టేట్ అనేది ఒక హూక్. ఓకే. సో ఇది లైక్ వితౌట్ దిస్ వి కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ రియాక్ట్ కాంపోనెంట్. ఓకే. సో స్టేట్ అనేది లేకుండా మనకి మనము ఒక కాంపోనెంట్‌ని లైక్ మనకి ఆ డేటా కాంపోనెంట్‌లో ఉండే డేటాని మనం హ్యాండిల్ చేయలేమనమాట. ఓకే. సో లైక్ యూజ్ స్టేట్ ఇప్పుడు మనం చూద్దాము. ఇంకా క్లియర్‌గా నేను చెప్తా ఉంటాను. ఓకేనా. సో యాహ్! వీడియో అయితే కంప్లీట్‌గా చూడండి. అలానే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వీడియోస్. ఓకే. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ మీ కామెంట్స్ కానీ లైక్ మీరు లైక్ కానీ చేస్తే నాకు అది కొద్దిగా మోటివేషన్ లాగా ఉంటుంది. యాహ్! ప్లీజ్ కన్సిడర్ దిస్. ఓకే. యెప్. అండ్ కమింగ్ టు ద టాపిక్ మనకొచ్చేసి యూజ్ స్టేట్ అనమాట. ఓకే. సో యూజ్ స్టేట్ అనేది ఒక హూక్ యాక్చువల్లీ రియాక్ట్ లోపల మనం ఎప్పుడైతే ఇన్‌స్టాల్ చేస్తామో అంటే లైక్ రియాక్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ హూక్స్ కూడా మనకి రియాక్ట్‌తోనే వచ్చేస్తాయి. ఓకే. సో ఈ యూజ్ స్టేట్ అనేది మనకి స్టేట్‌ని మెయింటైన్ చేయడానికి వస్తదనమాట. యాక్చువల్లీ స్టేట్ అంటే ఏంటి? ఓకే. స్టేట్ అంటే ఏం లేదు. సో మనకి డేటా అనమాట. ఓకే. డేటా ఆఫ్ ఏ కాంపోనెంట్. ఓకే. సో మనకు కాంపోనెంట్‌లో చూపించే డేటా ఏదైతే ఉంటుందో సో ఆ డేటాని మనం స్టేట్ అని చెప్పేసి అనుకోవచ్చనమాట సింపుల్‌గా. ఓకే. సో ఈ స్టేట్ అనేది సో మనకి కాంపోనెంట్ లోపల లైక్ ఎలాంటి డేటా అయినా సో కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, అరేస్, స్ట్రింగ్, నంబరు ఏదైనా గానీ మనము స్టేట్ లోపల స్టోర్ చేసేసుకొని మనము లైక్ చూపెట్టాల్సి ఉంటుందనమాట. ఓకే. సో ఇక్కడ లైక్ మనకి ఈ స్టేట్స్ అనేవి మనం డిఫరెంట్ వేస్‌లో లైక్ మనకి స్టేట్ మేనేజ్‌మెంట్ థింగ్స్ అని చెప్పేసి డిఫరెంట్ వేలో ఉంటాయి. బట్ మనకి లోకల్ స్టేట్‌లో అంటే లోకల్‌లో అంటే కాంపోనెంట్ లెవెల్‌లో చూసుకున్నట్లయితే మనకి యూజ్ స్టేట్ అనేది హెల్ప్ అవుతది. ఓకే. సో ఇప్పుడు మనం దాన్ని వాడాలి. అంటే ఎలా యూజ్ చేయాలి? యాక్చువల్లీ యూజ్ స్టేట్ వాడకుండా మనము ఒక సింపుల్‌గా ఒకటి సింపుల్‌గా ఒకటి నేను చెప్తాను. ఓకే. సో అంటే ఒకటి అప్డేట్ చేద్దాము. యూజ్ స్టేట్ వాడకుండా తర్వాత మనం దాని యొక్క యూజ్ స్టేట్‌ని ఎలా వాడాలి? దాని యొక్క మనకి యూసేజ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దామనమాట. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టేట్ లేకుండా ఒకటి అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక బటన్ ఉంది. ఓకే. క్లిక్ అని. సో ఇప్పుడు నేను సో హెడింగ్ 1లో హే వెల్కమ్ టు అని చెప్పేసి ఆహ్, వెల్కమ్ టు టెకీ ఛానల్ అని చెప్పి రాస్తున్నా. వెల్కమ్ టు టెకీ అని చెప్పేసి రాసా అనమాట. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే సో ఇప్పుడు ఓకే. సో లైక్ ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో ఈ కంటెంట్ అనేది చేంజ్ అవ్వాలి అనుకోండి. ఓకే. సో దానికోసం మనం ఏం చేద్దాము ఇక్కడ ఇలా రాయడం కంటే ఓకే. సో డైరెక్ట్ ఇలా రాయడం కంటే నేను ఒక వేరియబుల్‌లో రాస్తా. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు కాన్స్ట్ లైక్ నేమ్ అని చెప్పేసి ఇలా నేను ఈ వేరియబుల్‌లో రాసాను. సో ఈ వేరియబుల్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ హెడింగ్ 1లో ఇలా పెట్టేసాను అనమాట. ఓకే. సేమ్ థింగ్ ఇట్ వర్క్స్ సేమ్ వే. ఓకే. సో ఇప్పుడు మనకి ఒక ఈవెంట్ తీసుకోవాలి. ఈవెంట్ అంటే మనం నిన్న చూసుకొని ఉండే కదా! ఈవెంట్స్ ఉంటాయని చెప్పేసి. సో మనకి బటన్స్ మీద చేసేవి ఏంటి అంటే క్లిక్ ఈవెంట్స్. ఓకే. సో అందులో మనకు ఉండేది ఏంటి అంటే ఆన్ క్లిక్ అనమాట. సో ఆన్ క్లిక్ చేసినప్పుడు మనకి సో అప్డేట్ టెక్స్ట్ అనే ఒక ఫంక్షన్ అనేది రన్ అవ్వాలి. ఓకే. ఇదొక ఫంక్షను. దీన్ని మనము ఇక్కడ పైన రాయాల్సి ఉంటుందనమాట. ఓకే. ఒక లైక్ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకే. సో ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఈ నేమ్ ఏదైతే ఉందో సో ఇక్కడ కాన్స్ట్ కాదు లెట్ యాక్చువల్లీ మనం రీనేమ్ చేయాలి. ఎందుకంటే లైక్ మనం అంటే రీప్లేస్ చేయాలి కాబట్టి కాన్స్ట్ అనేది వర్క్ అవ్వదు. సో మీకు కాన్స్ట్‌కి, లెట్‌కి లైక్ వేర్‌కి డిఫరెన్స్ తెలియాలి అంటే మనకి జావా స్క్రిప్ట్ సిరీస్‌లో నేను ప్రీవియస్‌గా వీడియోస్ చేశాను. ఒకసారి చూడండి అది అందులో ఉంటుంది స్టార్టింగ్‌లో. ఓకే. లైక్ క్లాస్ 1 ఆర్ 2లో ఉంటుందన్నమాట పక్కా. ఓకే. సో ఇప్పుడు లైక్ మనకి ఈ అప్డేట్ టెక్స్ట్ అనేది ఏం చేస్తా అంటే మనం ఏం చేయాలంటే లైక్ ఇది అంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి? రీనేమ్ చేయాలి. అంటే లైక్ ఈ టెక్స్ట్ తీసేసి ఓకే. సో మనం ఏం పెడదాము? హలో గైస్ ఓకే. వెల్కమ్ ఆర్ యూనో హలో గైస్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి పెడదాం మనం. దానికంటే బెటర్‌గా మళ్ళీ వెల్కమ్ పెడితే అది కన్‌ఫ్యూజన్‌లో అవుతుంది. సో కాబట్టి నేను హలో గైస్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి నేను రాసేసా. ఒకసారి మనము ఇక్కడనే ఒకసారి కన్సోల్ లాగ్ కూడా మనం చేద్దామన్నమాట.
నేను చేసి పెడుతున్నా. ఇది తర్వాత చూద్దాం మనం కన్సోల్ లాగ్ అవుట్‌పుట్ అనేది కన్సోల్ లోపల. సో, ఇప్పుడు చూడండి నేను అప్డేట్ చేశా. క్లిక్ చేశా. ఓకే. నేను మల్టిపుల్ టైమ్స్ క్లిక్ చేస్తున్నా. బట్ స్టిల్ ఇక్కడ మనకి ఎలాంటి డేటా అనేది అప్డేట్ కాలేదు. అంటే ఇక్కడ మనకేం చూపియట్లేదు. చూడండి ఇక్కడ మనకేం చూపియట్లేదు. ఇక్కడ హలో గైస్ గుడ్ మార్నింగ్ అని చూపియట్లేదు. రైట్. బట్ మనం ఒక్కసారి ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసి కన్సోల్‌లో చూసినట్లయితే ఒక్కసారి ఇదిగో ఇక్కడ ఆల్రెడీ 10 టైమ్స్ ప్రింట్ అయిపోయిందనమాట. ఓకే. సో, ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేసేసి ఇప్పుడు నేను మళ్ళీ తీసేస్తున్నా. తీసేసి లైక్ మళ్ళీ క్లిక్ చేస్తున్నా. ఇదిగో ఇక్కడ చూడండి. సో, ఇక్కడేమో మనకి హలో గైస్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి అదే నేమ్ ఏదైతే ఉంటుందో దాన్నే మనకి ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ అప్డేట్ కావట్లేదు. ఎందుకు అంటే సో, బికాజ్ ఆఫ్ స్టేట్. సో, మనకి ఇక్కడ స్టేట్ అనేది ఉండాలన్నమాట. సో, ఈ స్టేట్ వల్ల ఏమవుతుందంటే కాంపోనెంట్ అనేది రెండరింగ్ అవుతుంది. రెండరింగ్ అంటే ఏం లేదు, ఆ డేటాని డిస్ప్లే చేస్తుందన్నమాట. ఓకే. సో, దానికోసం ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఓకే. సో, ఇప్పుడు మనం స్టేట్‌ని తెచ్చుకోవాలి. ఓకే. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ రియాక్ట్ అని ఉంది కదా! ఇంపోర్ట్ చేసుకున్నాం కదా! రియాక్ట్ నుంచి. సో, ఈ రియాక్ట్ లోపల ఉంటుందన్నమాట. ఓకే. సో, దానికోసం మనం లైక్ ఈ స్టేట్స్‌ని తెచ్చుకోవాలి. ఓకే. సారీ ఒక స్టేట్‌ని తెచ్చుకోవాలి. ఈ స్టేట్‌ని మనము ఇక్కడ డిక్లేర్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో, రూల్స్ ఏంటివి అంటే సో, మనం ఎప్పుడైనా స్టేట్‌ని ఇక్కడ టాప్‌లోనే డిక్లేర్ చేసుకోవాలి. టాప్‌లో. ఓకే. ఏదైనా నెస్టెడ్ ఫర్ లూప్స్‌లో కానీ లైక్ తర్వాత మనము ఇఫ్ కండిషన్స్‌లో కానీ లైక్ మనము లైక్ డిక్లేర్ చేయొద్దనమాట. ఓకే. సో, ఇక్కడ టాప్‌లోనే డిక్లేర్ చేయాలి. ఓకే. ఎలా డిక్లేర్ చేయాలి అంటే మనము ఇక్కడ సో, కాన్స్ట్ సో, మనం లైక్ నార్మల్‌గా కాన్స్ట్ లెట్ ఏది వాడుకున్నా ఏం కాదు. సో, ఇక్కడ డేటా అని చెప్పి రాసేసుకొని మనము ఇక్కడ రియాక్ట్ ఈ రియాక్ట్ ఏదైతే ఉందో దీనితోటి రాసుకోవచ్చు అనమాట. రియాక్ట్ డాట్ అందులో లోపల ఉంటుంది మనకి. ఓకే. ఆ లోపల అంటే రియాక్ట్ లోపల ప్యాకేజ్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ లోపల మనకి యూజ్ స్టేట్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇది లైక్ మనకి నార్మల్‌గా ఉన్న ఈ యొక్క స్టేట్. ఓకే. ఈ డేటా లోపల మనకి యాక్చువల్‌గా డేటా వస్తదనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సో, ఈ హేటెకి ఏదైతే ఉందో నేము ఓకే. సో, దీన్ని తీసుకెళ్ళి ఓకే. సో, ఇక్కడ ఈ లోపల యూజ్ స్టేట్ లోపల మనం పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ ఆల్రెడీ కొటేషన్స్ ఉన్నాయి. యాహ్! సో, ఇక్కడ మనకి డేటా లోపల మనకి వచ్చిందనమాట. ఓకే. సో, ప్రెజెంట్ మనం ఏం చేద్దాము అంటే ఈ కోడ్ ఏదైతే ఉందో ఇది కామెంట్ చేద్దాము. ఓకే. సో, ఇక్కడ ఈ క్లిక్ కూడా మనం ఇప్పుడు తీసేద్దాం అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే అవసరం లేదు. ఓకే. సో, ఇప్పుడు మనం ఇది తీసేసాం కదా! ఓకే. విచ్ ఈస్ ఫైన్. ఇది కూడా మనం లైక్ ఇది కామెంట్ చేద్దాంలెండి బెటర్. తర్వాత ఎలాగైనా మనకి కావాలి. సో, యాజ్ ఆఫ్ నౌ నేను కామెంట్ చేశా. ఓకే. సో, ఇప్పుడు మనకి డేటా ఏదైతే ఉందో దీన్ని ఒకసారి మనము కన్సోల్ లాగ్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ మనము కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి ఇలా రాద్దామన్నమాట. ఓకే. సో, ఇలా మనకు వచ్చింది. ఒకసారి కన్సోల్ లాగ్‌కి వెళ్ళి సో, ఇప్పుడు మనం అవుట్‌పుట్ చూద్దాము. ఓకే. సో, ఇక్కడ చూస్తే ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేసి లైక్ ఇక్కడ చూస్తే ఇదిగో చూడండి ఇక్కడ మనకి అరే వచ్చిందనమాట. ఒక అరే. ఓకే. అరే లోపల దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి ఇండెక్స్ పొజిషన్ 1 అండ్ 0 అండ్ 1 అని చెప్పేసి 2 ఉన్నాయి. ఓకే. సో, ఫస్ట్ చూస్తే ఇండెక్స్ పొజిషన్ 0లో మనకి మనం రాసిన టెక్స్ట్ వచ్చింది. హే వెల్కమ్ టు టెకీ అని చెప్పేసి వచ్చింది కదా! యాహ్! అది. సో, 1 పొజిషన్‌లో చూసినట్టయితే ఇక్కడ మనకి ఎఫ్ అని చెప్పేసి ఇక్కడ పారెంథసిస్ ఉంది కదా! విచ్ మీన్స్ ఏంటి అంటే ఇది ఒక ఫంక్షన్ అన్నమాట. అంటే సో, ఇలా మనము యూజ్ స్టేట్ అని చెప్పి ఏదైతే ఉందో ఇక్కడ మనం బై డిఫాల్ట్‌గా పాస్ చేసిన వాల్యూ వచ్చేసి ఏదైతే ఉందో అది లైక్ నార్మల్‌గా ఉండే మన టెక్స్ట్ అనేది ఇస్తదనమాట. డిఫాల్ట్‌గా ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఇస్తది. సెకండ్‌ది ఫంక్షన్ అన్నమాట. ఈ ఫంక్షన్ అనేది ఎందుకు అంటే ఈ ఇచ్చిన వాల్యూని అప్డేట్ చేయడానికి హెల్ప్ అయ్యే ఈ ఫంక్షన్ అన్నమాట. ఓకేనా? సో, కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈ డేటా ఏదైతే ఉందో మనకి అరే ఫార్మాట్‌లో వస్తుంది. అరే 0 అండ్ 1 పొజిషన్ అంటే 0, 1 ఇండెక్స్ పొజిషన్స్‌లో ఉన్నాయి కాబట్టి సో, మనకి ఎప్పుడైనా గానీ ఈ 2 పొజిషన్సే వస్తాయన్నమాట. ఈ రియాక్ట్ స్టేట్ నుంచి. ఓకేనా? సో, ఇప్పుడు కాబట్టి సో, మనం వీటిని ఎలా రాసుకోవచ్చు అంటే డీస్ట్రక్చరింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అరే డీస్ట్రక్చరింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో, కాబట్టి అరే డీస్ట్రక్చరింగ్ అనేది ఇలా మనకి ఓకే. ఇలా రాసేసుకొని అంటే 2 అదే స్క్వేర్ బ్రేసెస్ పెట్టేసుకొని ఓకే. సో, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి కామన్ కన్వెన్షన్ ఏంటి అంటే సో, మనకి లైక్ నేమ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేమ్ అనుకోండి. సో, ఈ నేమ్ అనేది ఏం చేస్తదంటే మనకి ఈ నేమ్‌ని రిప్రజెంట్ చేస్తది. అంటే 0 ఇండెక్స్ పొజిషన్‌లో ఏదైతే ఉందో దాన్ని రిప్రజెంట్ చేస్తదనమాట. సో, మనకి ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో అదొచ్చి ఇక్కడ మనకి నేమ్ ప్లేస్‌లో పడిపోతుంది. ఓకే.
సో నెక్స్ట్ మనకి సెకండ్ పొజిషన్ అంటే లైక్ ఇండెక్స్ పొజిషన్ 1లో ఉన్నది ఏంటి మనకి ఫంక్షన్. ఓకే, ఇక్కడ ఇందాక మనకు ఒక ఫంక్షన్ వచ్చింది కదా 1 పొజిషన్లో. సో అది ఇక్కడ మనకి ఎలా రాయాలి అంటే సెట్ నేమ్ కింద ఇలా రాయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే నేమ్ అనేది ఇక్కడ డిఫాల్ట్గా వచ్చే వాల్యూని మనకి లైక్ పాయింట్ అవుట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ సెట్ నేమ్ అనేది ఒక ఫంక్షన్ అన్నమాట. అంటే దీన్ని మనం సెట్ చేయడానికి ఇలా మనము సెట్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు డేటా బదులుగా మనకి నేమ్ అని చెప్పి పాస్ చేసామనుకో, చూడండి మనకి హే వెల్కమ్ టు టెకీ అని చెప్పేసి మనకి అవుట్పుట్ వస్తుంది. చూసారా, సేమ్ అదే మనకి సెట్ నేమ్ కూడా చూసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ సెట్ నేమ్ అని చెప్పి చూసాం అనుకోండి, మనకి ఫంక్షన్ వస్తుంది అనమాట. ఇదిగో ఈ ఫంక్షన్ ఇందాక మనకి ఏదైతే ఫంక్షన్ ఉందో అదే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా లైక్ యాస్టీస్ చూపిస్తుంది అనమాట ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, సో ఈ నేమ్ అనే దాంట్లో మనకి టెకీ అనేది ఉంది కాబట్టి, సో ఇక్కడ యాస్టీస్ ఆ నేమ్నే మనము చూపిద్దాం. అంటే ఇది మళ్ళీ అన్కామెంట్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చింది, బట్ మనకి మళ్ళీ ఎర్రర్స్ వస్తాయి. ఎందుకు అంటే అప్డేట్ టెక్స్ట్ అనేది మనం లైక్ రాయలేదు, అంటే కామెంట్ చేస్తున్నాం కాబట్టి అలా ఉందన్నమాట. ఓకే, సో కాబట్టి ఇలా చేసేసి ఓకే, సో ఇప్పుడు లైక్ మనకి డేటా యాసిస్ చూసారా, హే వెల్కమ్ టు టెకీ అని ఏదైతే ఉందో యాసిస్ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మీరు మళ్ళీ ఈ అప్డేట్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఇది క్లిక్ చేస్తే ఇలా రాదన్నమాట. ఓకే, సో మనకి ఎర్రర్ వస్తుంది, రైట్. సో కాబట్టి అంటే ఇది అసైన్మెంట్ కాన్స్టెంట్ వేరియబుల్, లైక్ మనం ఈవెన్ ఇక్కడ లెట్ తీసుకున్నా కానీ మనకి ఎర్రరే వస్తుంది అనమాట. లైక్ మనకి అవుట్పుట్ అనేది ఏం రాదు. సారీ, ఇక్కడ ఓకే రిఫ్రెష్ చేసేసాము. ఓకే, ఈవెన్ మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది కానీ బట్ మళ్ళీ ఇక్కడ అప్డేట్ అవ్వట్లేదు, రైట్. యా, ఎందుకు అంటే మనకి ఇలా కాదు అప్డేట్ చేసేది, ఇది రాంగ్ వే. ఓకే, ఇలా చేయొద్దు అనమాట. ఎలా చేయాలి అంటే ఈ సెట్ నేమ్ అనే దాంతో చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో మనం 2 వేస్లో చేయవచ్చు. ఓకే, నేను ఈ కన్సోల్లో కూడా తీసేస్తున్నా. ఓకే, సో మనము ఈ సెట్ నేమ్ అనేది 2 వేస్లో చేయవచ్చు అనమాట అప్డేట్. ఒకటి వే వచ్చేసి సెట్ నేమ్ ఏదైతే ఉందో ఇలా డైరెక్ట్గా మనము ఏదైతే సెట్ చేయాలో ఇక్కడ ఏ గైస్ అని చెప్పేసి గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఇలా డైరెక్ట్గా మనం సెట్ చేయవచ్చు అనమాట. ఓకే, సో ఇలా సెట్ చేస్తే మనకి ఏమవుతుందంటే, సో ఇప్పుడు చూడండి నేను క్లిక్ చేసిన వెంటనే, సో రిఫ్రెష్ చేస్తాను ఒకసారి. ఓకే, సో ఇప్పుడు నేను క్లిక్ చేసిన వెంటనే మనకి అది అప్డేట్ అవుతుంది అనమాట. హే గైస్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఇప్పుడు అప్డేట్ అయిపోయింది. అంటే లైక్ స్టేట్ అనేది ఇక్కడ మనకి అంటే రెండర్ అవ్వడానికి అప్డేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దానికోసం ఈ సెట్ నేమ్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇదొక వే. ఇంకొక వే ఏంటి అంటే, సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ లైక్ దిస్ మనము ప్రీవియస్ స్టేట్ని బేస్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దానికోసం మనం ఎలా చేయాలంటే సెట్ నేమ్ వచ్చేసి, సో ఇది ఇంకొక కాల్ బ్యాక్ని తీసుకుంటుంది. ఓకే, సో ఈ సెట్ నేమ్ ఏదైతే ఉందో ఇది ఒక ఫంక్షన్ కాబట్టి, సో ఇది ప్రీవియస్ స్టేట్ అంటే ఏంటి అంటే, సో మనకి ప్రీవియస్గా ఉన్న ఈ కంటెంట్ అన్నమాట. ప్రీవియస్గా ఇదే కదా కంటెంట్ ఉంది, హే వెల్కమ్ టు ద టెకీ అని మీరు చూస్తా అంటే, సో ఇక్కడ console.logలో మీరు ప్రీవియస్ స్టేట్ని ఒకసారి కన్సోల్ లాగ్ చేస్తే మనకి చూడండి ఈ ప్రీవియస్గా ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా. సో హే వెల్కమ్ టు టెకీ అనేది మనకి వస్తుంది అనమాట. చూడండి ఒకసారి, ఇదిగో హే వెల్కమ్ టు టెకీ లైన్ నెంబర్ 10 నుంచి వస్తుంది, విచ్ మీన్స్ ఇదే అనమాట. అంటే ప్రీవియస్ స్టేట్లో ఈ ప్రీవియస్గా ఏదైతే ఉందో అదే మనకి అవుట్పుట్ లాగా వస్తుంది. కాబట్టి మనము దాన్ని తీసేసి, సో జస్ట్ లైక్ నార్మల్గా మీరు ఇక్కడ ఏదైనా అసైన్ చేయవచ్చు అనమాట. లేదంటే ప్రీవియస్ స్టేట్కి కూడా ఇలా అసైన్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ టోటల్లీ ఫైన్. ఓకే, సో లైక్ లేదంటే ఇలా డైరెక్ట్ కూడా రిటర్న్ చేసుకోవచ్చు, హే గుడ్ మార్నింగ్ గాయ్స్ అని చెప్పేసి ఇలా కూడా మనము రిటర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో లైక్ దిస్. సో ఇప్పుడు లైక్ మనము ఈ ఏదైతే ఉందో, సో మనకి ఇక్కడ క్లిక్ చేస్తే హే గుడ్ మార్నింగ్ గాయ్స్ అని ఏదైతే ఉందో ఇలా కూడా మనము రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా మనం 2 డిఫరెంట్ వేస్లో చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా మనం ఫర్దర్గా కూడా ఈ 2 వాటికి కూడా మనం డిఫరెన్స్ చూద్దాము. ఇలా చేస్తే ఏమవుతుంది, సో ఇలా ప్రీవియస్ స్టేట్తో చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి మనం ఇంకా ఫర్దర్గా లైక్ క్లాసెస్లో నేను చెప్తాను. ఓకే, సో ఇంకా వచ్చేసి లైక్ మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఇంకా సింప్లిఫై చేయవచ్చు అనమాట కోడ్ని. ఓకే, సో ఇక్కడ మనము సెట్ నేమ్ ఏదైతే ఇక్కడ ఉందో, ఓకే, సో ఈ సెట్ నేమ్ ఓకే విచ్ ఈస్ ఫైన్. సో మనం ప్రజెంట్ అయితే ఇది వాడదాము. ఓకే, సెట్ చేయడానికి. ఓకే, సో తర్వాత ఈ యూజ్ స్టేట్ దగ్గర ఇక్కడ, సో ఈ రియాక్ట్ డాట్ ఇక్కడ మనం రియాక్ట్ డాట్ యూజ్ స్టేట్ అని చెప్పి రాసుకుంటున్నాం కదా. సో ఇలా కాకుండా సో మనం ఈ రియాక్ట్ని కూడా తీసేసి, ఓకే, సో ఇక్కడ నుంచి మనం డీసెక్షనింగ్ చేసుకొని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది లైక్ మనకి నేమ్డ్ ఎక్స్పోర్ట్ చేస్తుండే అనమాట వాళ్ళు. ఓకే, సో మనకి యూజ్ స్టేట్ అని చెప్పేసి ఇలా తెచ్చేసుకొని ఇలా డైరెక్ట్ కూడా మనము వాడుకోవచ్చు అనమాట.
సో ఇలా మనకి లైక్ డిఫరెంట్ వేస్‌లో మనము లైక్ ఇంపోర్ట్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడనే మనకి ఇంకా చాలా లైక్ డిఫరెంట్ వేస్‌లో ఇక్కడ ఈ టెక్స్ట్ గానీ, లైక్ మనము ఇంకా ఏంటి అంటే ఇన్‌పుట్‌లో ఎంటర్ చేసిన డేటా గానీ మనము లైక్ స్టేట్‌లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా కండిషనల్‌గా చూపెట్టాలి. మనం కండిషనల్ రెండరింగ్ అని చెప్పేసి అనుకున్నాం కదా! యాహ్! సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే లైక్ ఏదైనా స్టేట్ ఉందనుకోండి. సో సెట్ షో అని చెప్పేసి ఏదైనా ఉందనుకోండి. అంటే లైక్ మనము హైడ్ చేయాలి లేదా ఆహ్, లైక్ చూపెట్టాలి. ఓకే. సో దానికోసం మనము బూలియన్ వాల్యూ ఇలా కూడా తీసుకోవచ్చనమాట. సో బై డిఫాల్ట్‌గా ఇది ఫాల్స్ ఆర్ లైక్ ఫాల్స్ అంటే లైక్ అంటే చూపెట్టమన్నమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సో హెడింగ్ 1లో లైక్ హలో గాయ్స్ అని చెప్పేసి నేను ఇలా రాస్తున్నా. ఓకే. హలో కోడర్స్ అని లేదు అంటే హలో కోడర్స్ అని చెప్పి ఇలా రాసా. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ షో అనేది ట్రూ ఉన్నప్పుడు మాత్రమే మనం ఇది చూపెట్టాలి. ఓకే. సో దానికోసం నేను ఇలా యాండ్ అని చెప్పి రాసేసి దీన్ని మనము ఇలా కర్లీ బ్రేస్‌తో పెట్టేసా అనమాట. ఓకే. ఇలా పెట్టేస్తే ఇప్పుడు చూడండి అది కనిపియట్లేదు. ఓకే. సో ఇది మనము లైక్ ఎప్పుడు అంటే క్లిక్ చేసినప్పుడు ఈ అప్డేట్ క్లిక్ చేసినప్పుడు లేదా ఇంకొక బటన్ తీసుకుంటున్నా దీని కిందనే. ఓకే. షో అని చెప్పేసి నేను చూపిస్తున్నా అనమాట. ఓకే. సో ఇప్పుడు షో అని చెప్పి చూపెట్టాలి. ఓకే. సో లైక్ క్లిక్ చేస్తే చూపెట్టాలి లేదా చూపెట్టొద్దు. అంటే లైక్ అది ట్రూ అవ్వాలి. ఎప్పుడు ఇది క్లిక్ చేసినప్పుడు. ఓకే. సో దానికోసం మనం ఏం చేయాలి? ఏదైతే స్టేట్ ఉందో సో దాన్ని మనం ఇక్కడే సెట్ షో అని ఏదైతే ఉందో దానికి మనం ఇలా ట్రూ అని చెప్పి రాద్దాము. ఓకే. యాజ్ ఆఫ్ నౌ ట్రూ అని చెప్పి రాద్దాము. ఓకే. సో ఇప్పుడు నేను క్లిక్ చేశా. క్లిక్ చేస్తే మనకి చూపించింది చూసారా వచ్చింది. బికాజ్ ఆఫ్ స్టేట్. ఓకే. సో ఇప్పుడు నేను మళ్ళీ క్లిక్ చేస్తా చూడండి మనకేం అక్కడ అవ్వట్లేదు. ఓకే. బట్ మనకిక్కడ బేస్డ్ ఆన్ షో అంటే ఇక్కడ షో అయితే హైడ్ అని రావాలి. హైడ్ అంటే షో అని చెప్పి రావాలి. అంటే లైక్ మనము టాగుల్ చేయాలన్నమాట. టాగుల్ బిట్వీన్ హైడ్ అండ్ షో. ఓకే. కాబట్టి సో అప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందంటే సో ఈ ట్రూకి బదులుగా మనం ఏం చేయాలంటే ఈ ప్రీవియస్ స్టేట్ ఏదైతే ఉంటుందో సో ఆపోజిట్ ఆఫ్ షో అన్నమాట. ఆపోజిట్ అంటే ఏంటి అంటే మనకి నాట్ ఆపరేటర్ అనమాట. నాట్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే సో మనకి ట్రూ ఉంటే ఫాల్స్, ఫాల్స్ ఉంటే ట్రూ తీసుకొస్తుంది. ఓకే. ఓకేనా. సో ఇది ఫైన్. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ క్లిక్ చేస్తే సో ఇది మనకి ఇదిగో కనిపిస్తుంది పోతుంది. యాహ్! విచ్ ఈస్ ఫైన్. బట్ ఇక్కడ చూడండి మనకి ఆల్వేస్ బటన్ వచ్చేసి షో అని ఉంటుంది. ఈవెన్ హైడ్ అయినా కానీ హలో కోడర్స్ హైడ్ అయినా కానీ మనకి షో అని చెప్పేసి మనకి వస్తుందన్నమాట. రైట్. సో కాబట్టి బేస్డ్ ఆన్ ఈ స్టేట్ ఓకే. సో ఈ ట్రూ ఆర్ ఫాల్స్ని పట్టుకొని మనకి అది ట్రూ అయితే ఇలా ట్రూ ఉంటే హైడ్ అయ్యి ఉంటే షో అని చెప్పి ఇక్కడ మనకి కంటెంట్ కూడా మారాలి. రైట్. మారాలి అంటే ఇక్కడ మనకి ఏదైతే షో అని ఉందో దీన్ని మనం డైనమిక్గా చూపెట్టవచ్చు అనమాట. ఓకే. ఎలా అంటే సో షో అనేది ట్రూ అయితే షో అనేది ఇది అంటే ఇది ఫాల్స్ అయితే ఒక వర్డ్ లేకపోతే ఇంకొక వర్డ్ చూపెట్టాలి. సో కాబట్టి ఇది షో అంటే ట్రూ అయింది అనుకోండి. సో ట్రూ అంటే అది కనిపిస్తుంది అనమాట. సో కనిపించినప్పుడు మనం ఏం చూపెట్టాలి? హైడ్ అని. ఓకే. లేదు అంటే మనము షో అని చెప్పి చూపెట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో ఇలా మనము లైక్ ఒకసారి ఫార్మాట్ చేసేస్తే ఫార్మాట్ డాక్యుమెంట్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని ఫార్మాట్ చేసినట్లయితే చూడండి ఇప్పుడు అది కనిపించట్లేదు. సో కనిపించట్లేదు కాబట్టి షో అని చెప్పి చూపిస్తుంది మనకి. రైట్. బటన్. ఇప్పుడు నేను క్లిక్ చేస్తా చూడండి ఇది కనిపించింది ఇప్పుడు. సో మనకి హైడ్ అని చెప్పేసి ఇలా మనకి స్టేట్ ద్వారా ఇలా మనము ఈవెన్ కండిషనల్ రెండరింగ్ కూడా మనము ఇదిగో కనపడనప్పుడు షో, కనిపించినప్పుడు ఇది కనపడుతుంది కదా ఇప్పుడు హైడ్. ఎస్ కరెక్ట్. సో ఇలా లైక్ మనము డిఫరెంట్ వేస్‌లో డిఫరెంట్‌గా లైక్ ఈ స్టేట్స్‌ని హ్యాండిల్ చేయొచ్చు అనమాట. సో ఇంకా లైక్ మనము ఫర్దర్‌గా లైక్ ఇంకా ఈ డిఫరెంట్ ఇన్పుట్స్ డేటా గానీ మనము మల్టిపుల్ ఫార్మ్ డేటా అంటే మల్టిపుల్ ఇన్పుట్స్ ఫార్మ్ డేటా ఉంటుంది కదా! సో దాన్ని మనం ఒకే స్టేట్‌లో కూడా స్టోర్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఓకే. సో లైక్ అది మనం ఇంకా ఫార్మ్ హ్యాండ్లింగ్ అంటే లైక్ ఫార్మ్ వాలిడేషన్స్‌లో ఎలా తీసుకోవాలి స్టేట్‌లో డేటా అనేది మనము చూద్దాము. అంటే ఫార్మ్స్ ఉంటాయి కదా మనకి లాగిన్ ఫాము లేదా సైన్ అప్ ఫార్మ్ అని చెప్పేసి. సో వాటిని బేస్ చేసుకొని మనము లైక్ చేయొచ్చనమాట. ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ ఇది మీరు లైక్ ఈ స్టేట్ అనేది ఇలా వర్క్ అవుతుంది. ఓకే. సో చెక్ ఇట్ ఔట్. ఓకేనా. సో మీరు డిఫరెంట్ డేటా గానీ లైక్ సమ్ కైండ్ ఆఫ్ అరేస్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ మీరు అప్డేట్ చేయడానికి లైక్ ట్రై చేయండి. ఓకే. అదర్వైజ్ మీరు లేకపోతే అది రావట్లేదు అంటే ఒకసారి నాకు లైక్ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. సో నేను చెప్తాను. ఓకే. సో లైక్ మనం ఇంకా ఆబ్జెక్ట్స్‌ని కూడా ఇక్కడ చేయొచ్చు. ఓకే. సో మీరు ఒకసారి ట్రై చేయండి.
అదర్వైజ్ ఐ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. ఓకేనా? యాహ్! ఎనీవే అంటే లైక్ మీకు ఇంకా కావాలి స్టేట్ గురించి అంటే అరేస్‌ని, ఆబ్జెక్ట్స్‌ని ఎలా అప్డేట్ చేయాలి ఏంటి అనేది కావాలి అంటే నేను దీని మీదనే సెకండ్ వీడియో కూడా చేస్తాను. ఓకే. సో, ఇఫ్ యూ నీడ్ ఇట్. ఓకే. ఒకసారి నాకైతే కామెంట్స్ ద్వారా తెలియచేయండి. యాహ్! ఎనీవే సో యాహ్! థాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.